అస్సలాముఅలైకుం వందనాలు. ఈరోజు మరి ఈ కూటమి ప్రభుత్వం అరాచకాలు మితిమీరిపోతున్నాయి. వాళ్ళు గెలిచి సంవత్సరంన్నర అవుతుంది. ప్రజల మీద కానీ ప్రజల కోసం మంచి చేయడానికి కానీ ఎక్కడా కూడా ఆలోచన విధానాలు కానీ లేకపోతే రాష్ట్రాన్ని ఎలా డెవలప్ చేద్దామని చెప్పి ఉద్దేశం అయితే వాళ్ళకి లేదు. వాళ్ళకు ఒకటే, ఏ నియోజకవర్గంలో బలపడి ఉన్నారో, ఏ నియోజకవర్గంలో వాళ్ళు బలహీనంగా ఉంటున్నారు అని చెప్పి వాళ్ళు గుర్తించారో అప్పుడు అక్కడ దాడులు, నిన్న జరిగిన హిందూపురం దాడిలో మీరు చూస్తున్నారు. మరి ఏ విధంగా బాలకృష్ణ గారు మరి దాదాపుగా 50 మందిని పంపించి ఆఫీస్ని మరి ఎలా ఇచ్చేశారో మీరు అందరూ చూశారు. ఎందుకు ఈ సంస్కృతిని ఇంకా పెంచుకుంటా పోతున్నారు? ఎందుకు మీకు భయం పట్టుకుందా? ఇన్నిసార్లు గెలిచి మళ్ళీ హిందూపురం ఉన్న ఇన్ఛార్జ్ మీదో లేకపోతే వైఎస్ఆర్సీపీ పార్టీ మీద దాడి చేస్తే మిగతా వాళ్ళు ఎవరు బయట రాకుండా ఉంటారని చెప్పి మీరు చేస్తున్న ప్రతి ఒక్క అరాచకం కానీ మీరు చేస్తున్న ప్రతి ఒక్క ఇబ్బంది కానీ గుర్తుపెట్టుకుంటున్నాం. ఎక్కడ కూడా మర్చిపోయే పరిస్థితుల్లో లేరు. మర్చిపోవడానికి సర్లే పోనీలే అని చెప్పి ఎక్కడైనా మేము ఊరుకున్నా కూడా మళ్ళీ దానికి మించి ఇంకా దాడులు చేస్తూ ఉన్నారు. ఆ సంస్కృతిని పెంచుతానే ఉన్నారు, కానీ ఎక్కడా కూడా తగ్గించే పరిస్థితుల్లో లేరు. దీని విధంగా ప్రజల్ని కూడా ఇబ్బంది పెడుతున్నారు. ఎక్కడా కూడా ప్రజలు సుఖంగా కానీ లేకపోతే సంతోషంగా కానీ ఈ రాష్ట్రంలో ఉండే పరిస్థితులు లేకుండా లా అండ్ ఆర్డర్ని ప్రిపేర్ చేశారు. మరి ఈ విధంగా చేస్తున్న కూటమి ప్రభుత్వాన్ని వాళ్ళని ప్రశ్నించే విధంగా ప్రశ్నించే గొంతులు వైఎస్ఆర్సీపీ పార్టీ అయిందని చెప్పి మీకు భయం పట్టుకునే మీరు ఈ విధంగా చేసుకుంటా వస్తున్నారు. ఖచ్చితంగా రానున్న రోజుల్లో వస్తాము, వచ్చి ఇంకా డబల్ చేసే విధంగా మీరే మమ్మల్ని ప్రోత్సహిస్తున్నారు. మేము ప్రజలకి ఇబ్బంది ప్రజలకి అందాల్సినవి ఏవి అందట్లేదు అని చెప్పి మేము నిరసనలు చేస్తుంటే మేము ప్రజల్లోకి మీరు చేస్తున్న మరి ఈ రాష్ట్రానికి చేస్తున్న అన్యాయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తుంటే దాన్ని ఆపటానికి మీరు గొంతులను ఆపటానికి మీరు ఈ విధంగా పార్టీ ఆఫీసుల మీద దాడులు చేస్తున్నారు. ఖచ్చితంగా రానున్న రోజుల్లో బుద్ధి చెప్పే సమయం ఇంకా ముందు ఉందని మీకు మొన్న కూడా హెచ్చరించాం. ఖచ్చితంగా ఇదన్నీ గుర్తుపెట్టుకొని బౌన్స్ బ్యాక్ అంటే టిక్ ఫర్ ట్యాక్ అనేది ప్రతి ఒక్కటి కూడా మీకు ఇస్తామని చెప్పి తెలియజేస్తున్నాను.